ఎవరైనా రొనాల్డో అంటే ప్రపంచంలో ఏ టీనేజర్ కూడా అప్పటికి అంత పెద్ద అగ్రిమెంట్ సైన్ చేయడం జరగదు. హాయ్, వెల్కమ్ టు మోటివేషన్ ట్రాప్ సిరీస్. విజయ కథలు మనకి చాలా స్ఫూర్తినిస్తాయి కదా, కానీ వైఫల్యాలు, కష్ట సమయంలో ఆ వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే మనకి మార్గం చూపిస్తాయి. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు క్రిస్టియానో రొనాల్డో గురించి, ఆయన చేసినటువంటి జర్నీలో ఇనీషియల్ డేస్లో ఉన్నటువంటి ఆ కష్టాలు, వైఫల్యాల సమయంలో ఆయన ఎదిగినటువంటి తీరుని చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా రొనాల్డో అంటే ఫుట్బాల్ లెజెండ్. 895 పైన గోల్స్ చేసినటువంటి లీడింగ్ గోల్ స్కోరర్ ఇన్ ద వరల్డ్. ఫుట్బాల్ దేవుడు. 665 మిలియన్ పైన ఫాలోవర్స్ కలిగినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. మరి ఈ స్థాయికి రావటానికి ఇనీషియల్గా అంటే చిన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఆయనకు అంది ఉంటాయి, ఎంత ప్రోత్సాహం అంది ఉంటుంది ఒక్కసారి గమనించండి. కానీ ఈయన చిన్నప్పుడు పోర్చుగల్లో మడెయిరా అనేటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. కానీ ఈయన బాల్యం అత్యంత కష్టతరంగా జరిగింది. ఈయన 4వ సంతానం. తండ్రి గార్డెనర్ మరియు ఆల్కహాలిక్, తాగుబోతు. చాలా బేదరికం. తల్లి ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. ఈ రొనాల్డో పొట్టలో ఉండేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నదే ఆమె. కానీ డాక్టర్ అలా కాదు అని ఒప్పించి వెనక్కి పంపించారు. సో ఆ బీదరికంలో పిల్లవాడిని పెంచలేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి కష్టాలు, భర్త వైపు నుంచి ఉన్నటువంటి కష్టాలు చూసి అబార్షన్ చేయించుకుందాం అనేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ఆమె ఫుట్బాల్ దేవుణ్ణి ప్రపంచానికి అందించింది. 8వ సంవత్సరం నుంచి పోర్చుగల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఫుట్బాల్ నేర్చుకోవడం మొదలుపెట్టడం, 12వ ఏడాది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం, అక్కడ చక్కగా ఆయన నేర్చుకోవడం జరుగుతున్నటువంటి క్రమంలో 15వ ఏట ఒక పిడుగు లాంటి వార్త ఆ కుటుంబాన్ని కుదిపేసింది. టాచికార్డియా అనేటువంటి ఒక గుండె సంబంధిత రేసింగ్ హార్ట్, ఆ గుండె సంబంధిత వ్యాధి ఆయనకు ఉంది అని డాక్టర్ల డయాగ్నైజ్ చేయడం జరిగింది. ఒక పిడుగు లాంటి వార్త. ఎంతో కాలం బతకడేమో అనేటువంటి సందర్భం. ఆ టైంలో లేజర్ సర్జరీ చేయటం, అది సక్సెస్ అవ్వటం, అతి తక్కువ కాలంలోనే కోలుకొని లిస్బన్స్ అకాడమీ దగ్గరలో ఉన్నటువంటి ఫుట్బాల్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది. ఇది జరిగింది 15వ ఏట. సో మరి అంతటి ప్రమాదం నుంచి కోలుకొని వచ్చినటువంటి రొనాల్డో హాస్టల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ హోమ్ సిక్ వల్ల ఎన్నో రాత్రులు ఏడవటం జరిగింది. సో దాన్ని దిగమింగుకొని కష్టపడి అలా ఆ ఫుట్బాల్ ప్రయాణం సాగిస్తుండగా కట్ చేస్తే 18వ ఏట 12 మిలియన్ పౌండ్స్ అంటే సుమారుగా ఇండియన్ మనీలో 150 కోట్లు అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఏ టీనేజర్ కూడా అప్పటికి అంత పెద్ద అగ్రిమెంట్ సైన్ చేయడం జరగల. ఒక్కసారి చూడండి, 3 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఎటువంటి బాల్యం నుంచి ఆయన ఎదిగారు. సో చివరికి వచ్చేటప్పటికి ఫుట్బాల్ లెజెండ్. 18 సంవత్సరాల వయసులోనే ఆ స్థాయికి వచ్చినటువంటి రొనాల్డో చూసారా. నేనంటాను, జీవితం కష్టాలను తీసుకొచ్చిన నమ్మకం, క్రమశిక్షణ ఆ విధిని తిరగరాస్తాయి అనటానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ రొనాల్డో జీవితం. మరి మీరేమంటారు?